హాయ్, తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్కి స్వాగతం. నేను ఈ వీడియోలో అష్టవినాయక్ టెంపుల్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంకా రీసెంట్గా నేను అష్టవినాయక్ టెంపుల్స్కి వెళ్ళాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేసి ఈ టెంపుల్ రిలేటెడ్ హిస్టరీ గురించి కూడా షేర్ చేస్తాను. సో వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది, ప్లీజ్ చివరి దాకా చూడండి. మేము సికింద్రాబాద్ నుంచి పూణేకి ట్రైన్లో వెళ్ళాము. పూణేలో రీచ్ అవ్వగానే ఒక ట్రావెల్స్తో అష్టవినాయక్ టెంపుల్స్కి ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 50 మెంబర్స్ దాకా వెళ్ళాము. అష్టగణపతి టెంపుల్స్లో మొదటిగా దర్శించుకోవాల్సిన గణపతి టెంపుల్ వచ్చేసి మోరేశ్వర్. ఈ టెంపుల్ మహారాష్ట్రలోని మొర్గావ్ అనే విలేజ్లో ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ని అష్టగణపతిలో మొదటిగా వెలిచిన గణపతి అంటారు. అష్టగణపతి టెంపుల్స్ అన్నీ స్వయంభూగా వెలిచినవే. పురాణం ప్రకారం ముర్గావ్లో సింధు అనే రాక్షసుడు ఉండేవాడట. అతని భక్తికి మెచ్చి సూర్య భగవానుడు అమృతంతో నిండిన ఒక అక్షయ పాత్రని ఇచ్చి, ఈ పాత్ర పగలంత వరకే నీ జీవితం అని చెప్పాడట. అప్పుడు ఆ సింధు రాక్షసుడు ఆ పాత్ర మొత్తాన్ని మింగేస్తాడట. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలని చిత్రహింసలు పెట్టేవాడట. సో ఆ ప్రజల్ని కాపాడడానికి పార్వతీదేవి వినాయకుడి కోసం తపస్సు చేయగా వినాయకుడు ప్రత్యక్షమై నీ పుత్రుడిగా జన్మిస్తా అని చెప్పి అలా పార్వతీదేవికి వినాయకుడు జన్మించాడట. ఆ తర్వాత ప్రజల కష్టాన్ని చూసి గణనాథుడు నెమలి వాహనంపై వచ్చి సింధు రాక్షసుడిని చీల్చి అతని కడుపులో ఉన్న అక్షయపాత్రని పగలగొట్టి ఆ రాక్షసుడిని సంహరించాడట. గణనాథుడు నెమలి వాహనంపై వచ్చాడు కాబట్టి ఆ టెంపుల్కి మయూరేశ్వర్ అనే పేరు వచ్చింది. మీకు వీడియోలో వినాయకుడు చాలా డిస్టర్బెన్స్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే టెంపుల్ లోపల ఎలాంటి ఫోటో మరియు వీడియో అలౌడ్ లేదు. సో అందుకే మీకు టెంపుల్ని చూపించాలని ఒకే ఉద్దేశంతో ఎంతో రహస్యంగా తీశాను. రెండో అష్టగణపతి వచ్చేసి సిద్ధాటెక్ ప్రాంతానికి చెందిన సిద్ధి వినాయక్ టెంపుల్. ఈ టెంపుల్ చుట్టూరు చాలా షాపులతో కలకలలాడుతుంది. ఇంకా మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ కూడా ఉంది. టెంపుల్ లోపలికి వెళ్ళగానే 4 వైపులా అష్టవినాయక్ ఫోటోలతో నిండిపోయింది. చూడటానికి చాలా బాగా అనిపించింది. ఇదిగో ఇదే సిద్ధి వినాయక్ ఐడల్. అన్ని అష్టగణపతి ఐడల్స్ సిమిలర్గానే ఉంటాయి. మూడో అష్టగణపతి టెంపుల్ వచ్చేసి బల్లాలేశ్వర్ టెంపుల్. ఇది మహారాష్ట్రలోని పాలి అనే గ్రామంలో ఉంటుంది. ఈ గ్రామంలో కళ్యాణ్ అనే వ్యక్తి ఉండేవాడట. అతనికి బల్లాల్ అనే కొడుకు ఉండేవాడు. బల్లాల్కి గణపతి అంటే చాలా ఇష్టం. బల్లాల్ తన గ్రామంకి చెందిన తోటి మిత్రులతో కలిసి గ్రామంకి కొంచెం దూరంగా గణపతి విగ్రహాన్ని చేసి నిద్రాహారాలు మానేసి భక్తి పూజలతో మునిగిపోయేవారట. అది చూసి పిల్లల తల్లిదండ్రులకి నచ్చక కళ్యాణ్కి బల్లాల్పై కంప్లైంట్ ఇచ్చారట. దాన్ని విని కళ్యాణ్ ఆగ్రహంతో బల్లాల్ మిత్రులని తరిమేసి బల్లాల్ని నెత్తురు వచ్చేలాగా కొట్టి గణపతి విగ్రహాన్ని ముక్కలు చేసి బల్లాల్ని చెట్టుకు కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అప్పుడు బల్లాల్కి ఏం చేయాలో తోచక గణపతిని స్మరిస్తూ ఉండగా గణనాథుడు ప్రత్యక్షమై తన కట్లు ఇంకా దెబ్బలను మాయం చేశాడట. బల్లాల్ ఇష్టప్రకారం తన చేతితో చేసిన గణపతి విగ్రహంలోనే ఉంటాను అని మాట ఇచ్చి ఇప్పటి నుంచి మీ గ్రామంలో నీ పేరుతో కొలువుంటానని చెప్పి అలా ఈ టెంపుల్కి బల్లాలేశ్వర్ అనే పేరు వచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారి ఒక భక్తుడి పేరుతో వెలిసినదిగా ప్రతీతి. నాలుగో అష్టగణపతి టెంపుల్ వచ్చేసి వరద వినాయక్ టెంపుల్. ఈ టెంపుల్ మహారాష్ట్రలోని మాద్ అనే విలేజ్లో ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్న లోపల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం, మీరు అష్టగణపతి టెంపుల్కి ప్లాన్ చేసుకుంటే ఒక కవర్లో కాస్త బియ్యం, బెల్లం, నెయ్యి, జంజం తీసుకోండి, గణపతికి సమర్పించండి. ఇలా చేసిన ఎడల మన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీతి. గర్భగుడి బయట వెండి ఎలుక కనిపిస్తుంది. గర్భగుడిలో వరద వినాయక రూపమైన గణపతి కనిపిస్తాడు.
బయటికి రాగానే ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ పైన అష్టగణపతులు ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు రాగానే కోనేరు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఐదవ అష్టగణపతి టెంపుల్ చింతామణికి రీచ్ అవ్వడానికి నైట్ అయిపోయింది. ఈ టెంపుల్ మహారాష్ట్రలోని త్యూర్ అనే విలేజ్లో ఉంటుంది. టెంపుల్ లోపలికి రాగానే చాలా రష్ ఉంది. ఇంకా ఆల్రెడీ చాలా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయాం. సో అంత పబ్లిక్లో ఇంకా మా పాపతోని అవ్వదు. అందుకని అక్కడ దర్శనం టికెట్ తీసుకున్నాం. మీ ఇన్ఫర్మేషన్ కోసం పర్ హెడ్ దర్శనం టికెట్ 100 రూపీస్. దర్శనం టికెట్ తీసుకుందే మంచిదైంది. చాలా తొందరగా దర్శనం అయిపోయింది. ఇదిగో చింతామణి రూపంలో ఉన్న గణేశుడు. ఫైనల్లీ 6వ అష్టగణపతి టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ పేరు గిరిజాత్మజ్, లెన్యాద్రి విలేజ్లో ఉంటుంది, మహారాష్ట్ర. మేము ట్రావెల్ చేసేటప్పుడు మా ట్రావెల్స్ వాళ్ళు చాలా చెప్పారు ఈ ప్లేస్ చాలా అడ్వెంచరస్ అండ్ ట్రెక్కింగ్ ఉంటుందని. ఇప్పుడు టెంపుల్కి రీచ్ అవ్వడానికి కనిపిస్తున్న ఆ కొండపైకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 250 to 300 స్టెప్స్ ఉంటాయి. ఎవరైతే మెట్లు ఎక్కలేరో వాళ్ళకి డోలీ కూడా ఉంటుంది. పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేస్తారు. నా వైఫ్ ఇంకా పాప డోలీలోనే వెళ్ళారు. మెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. పైగా చాలా కోతులు కూడా ఉన్నాయి. చేతిలో ఫుడ్ ఇంకా వాటర్ కనిపిస్తే వదలట్లేవు. ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పా కదా ఇక్కడ కోతులు చాలా ఉన్నాయని. చూడండి, బివేర్ ఆఫ్ మంకీస్ అని బోర్డు కూడా పెట్టారు. మనం ఇంకా చాలా స్టెప్స్ నడవాలి. అక్కడ చూపిస్తున్నా కదా అది టెంపుల్, అక్కడి దాకా వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు సీనరీస్ చాలా బాగుంటాయి. ఎంజాయ్ చేస్తూ చూస్తూ వెళ్ళొచ్చు. కానీ సమ్మర్లో వస్తే మాత్రం చాలా వాటర్ పెట్టుకోండి, చాలా దాహం వేస్తుంది. ఫైనల్లీ వచ్చేసాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడి నుంచి సీనరీ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు కదా. పూణేకి వస్తే మాత్రం ఈ టెంపుల్కి రావడం అస్సలు మర్చిపోకండి. లైఫ్ టైం మెమరీలా నిలిచిపోతుంది. 7వ అష్టగణపతి టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ ఒజార్ అనే విలేజ్లో ఉంటుంది. పూణే నుంచి ఆల్మోస్ట్ 85 to 90 కిలోమీటర్స్ వస్తుంది. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే స్టార్టింగ్లోనే మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. మీరు గమనిస్తే ఏనుగు మీద సూర్యుడి బొమ్మ కూడా ఉంటుంది. దాంతో ఇంకా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అవి. ఇది టెంపుల్ బయట చాలా బాగుంది కదా. నాకు తెలిసి రీసెంట్గా రినోవేట్ చేసినట్టున్నారు. చాలా బాగా చేశారు. ఇంకా మీకు టెంపుల్ లోపల కూడా చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ నుంచి వెళ్ళగానే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. బాగుంది కదా. చాలా చాలా ఐ థింక్ చాలా ఓల్డ్ టెంపుల్ అనుకుంటా. చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు అయితే క్యూ అయితే బాగానే ఉండే. మీకు ముందు చెప్పాను కదా ఫోటోగ్రఫీ ఏం అలౌడ్ లేదని, అందుకే సీక్రెట్గా తీస్తున్నాను. ఇగోని చూడండి విఘ్నహార్ రూపంలో ఉన్న గణేశుడు. మన వీడియో ఎండ్కి వచ్చేసామన్నమాట. 8వ అష్టగణపతి టెంపుల్కి వచ్చేసాం. చూసారా ఎంట్రన్సే ఎంత ఘనంగా ఉందో. ఈ టెంపుల్ పేరు మహాగణపతి. పేరుకు తగ్గట్టే చాలా గ్రాండర్గా ఉంది. వెల్కమ్ విత్ పెద్ద పెద్ద ఏనుగులు అనమాట. ఈ వీడియో చూస్తున్న వారందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. వీడియో నచ్చింటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా తెస్తాను మీ ముందుకు. ఇది అయితే మనం లోపలికి వచ్చేసాం, టెంపుల్ లోపలికి. సో అన్ని టెంపుల్లో ఉన్నట్టు ఇక్కడ కూడా వెండి ఎలుక ఉంది. మహాగణపతి రూపంలో ఉన్న గణపతిని చూస్తున్నారు. గర్భగుడి బయటికి రాగానే అక్కడ ఉన్న గోడల పైన ఈ టెంపుల్ రిలేటెడ్ స్టోరీ అంతా ఉంది. అక్కడ టెంపుల్ వాళ్ళని అడిగినప్పుడు చెప్పారనమాట. మొత్తం మరాఠీ లాంగ్వేజ్లో ఉంది. నాకైతే ఏం అర్థం కాలేదు. పిక్చర్స్ మాత్రం మీరు చూడొచ్చు. హిస్టరీ మొత్తం ఒక ఫ్రేమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎంత బాగుందో కదా. చూడండి ఎలా ఉందో. మొత్తం స్టోరీ, మొత్తం హిస్టరీ స్టోరీ మొత్తం ఉంది అని చెప్పారు వాళ్ళు.
మీకైతే నేను ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తున్నాను. ఫైనల్లీ మన వీడియో అయిపోయింది. ఇది మహాగణపతి టెంపుల్. అష్టగణపతులు మీకు నచ్చాయని కోరుకుంటూ, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.